ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం లింగసానిపల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎవరైతే దుండగులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళను గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తెలుసుకున్నటువంటి చాలా మంది కూడా వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు కూడా గ్రామాల్లో విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వాళ్ళు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారిని త్వరితగతిన గుర్తించి వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇప్పటికీ ఆవిష్కరణ కూడా కాకముందే ఈ విధంగా ధ్వంసం చేయడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాలు ధ్వంసం చేయడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఆ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో వారిని వేగంగా గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లన్నీ మూసివేశారు. ఎగువ ప్రాంతాలైనటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, సుంకేసుల నుంచి కూడా వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఇక్కడ వరద కూడా తగ్గడంతో ఎత్తినటువంటి గేట్లన్నిటి కూడా మూసేశామని చెప్పేసి కూడా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతము ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో 50,000 క్యూసెక్లు వస్తుండగా 68,000 పైచీలకు క్యూసెక్కులు జల విద్యుత్పత్తి ఎడమ కుడిగట్టు ద్వారా జల విద్యుత్ చేస్తూ దిగువ నాగార్జున సాగర్కు నీటి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 885 అడుగులకు గాను 882 అడుగులు ప్రస్తుతం ఉంది. 215 టీఎంసీలకు గాను 200 టీఎంసీలు ప్రస్తుతం అయితే ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఉధృతి తగ్గడంతో గేట్లు మూయడంతో పర్యాటకుల సందడి కూడా తగ్గిందని చెప్పవచ్చు.